హాయ్ గాయ్స్. సో ఈరోజైతే మా అమ్మ గోంగూరతో ఎగ్ కర్రీ అయితే చేస్తుందనమాట. దానికోసం కడాయి పెట్టుకుని అందులో టమాటో అండ్ పచ్చిమిర్చి అండ్ గోంగూర ఆయిల్ కూడా వేసేసి గోంగూర పెట్టుకొని ఒక సైడ్కి ఉడికించుకోవాలన్నమాట. అండ్ ఇంకో సైడ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాక ఇంకొక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేయండి. ఆ గోంగూరది అయితే అలా రావాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ అండ్ ఎగ్స్ కూడా వేసేసేయండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక పసుపు సాల్ట్ వేసి కలుపుకోండి. గోంగూర దాంట్లో కూడా సాల్ట్ అయితే కొంచెం అందులో సగం ఇందులో సగం. అండ్ గోంగూరది అయితే ఇలా ఉన్నప్పుడు పేస్ట్ అయితే చేసేసుకోండి. సో ఎగ్ కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసేసి కలిపేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చపచ్చగా కాకుండా ఒక మీడియం లాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట గోంగూర దాన్ని. అండ్ అదే కడాయిలో వాటర్ కూడా వేసి అందులో వేసేసింది. అండ్ కొంచెం చింతపండు రసం చేస్తే అయిపోయింది. సింపుల్.